వృద్ధికి సమయం ముగిసింది మరియు ఇప్పుడు ఇది రాజకీయ విస్తరణకు సమయం. ప్రజలు ఇప్పుడు ఎన్డీఏ బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా మరియు సిపిఎం మరియు కాంగ్రెస్ను ఎదుర్కోగల కూటమిగా ఓటు వేస్తున్నారు. ప్రతి ఎన్నికల చక్రంలో హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమిని పసిగట్టినప్పుడు వారి ప్లేబుక్లో ఒక గోటు రాజకీయ వ్యూహం ఉంటుంది. వారు ఒక కథను అల్లుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాధితుడు బీజేపీకి దగ్గరగా ఉన్నాడని. యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ మధ్య ఈ పింగ్ ప్యాన్తో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో మార్పు రాబోతోంది. మేము మార్పు తీసుకురావాలనుకుంటున్నామని ఈ రోజు బహిరంగంగా చెబుతున్నాము. మనం మార్పు తీసుకురావాలంటే మనం ప్రభుత్వంలో ఉండాలి. సరే, మీ ఈ బిజీ హడావిడి మధ్యలో మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు. మీ జీవితంలో మొదటిసారిగా కష్టపడి పనిచేస్తున్నారు. అవును, నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తున్నాను. నా జీవితంలో ఒక్కసారి అనే విషయం నాకు తెలియదు, కానీ నేను దానితో ఏకీభవిస్తాను. లేదు, నేను తప్పకుండా అభినందనలు చెప్పాలి. అలాగే ఇప్పుడు బీజేపీ కూడా ఎదిగింది. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇకపై అసంబద్ధమైనది కాదు. మీ పెద్ద ఎదుగుదల 2011 మరియు 2016 మధ్య వచ్చింది. అప్పుడు మీరు ఏకంగా 16% పైగా. 16%. అవును. ఆ తర్వాత మీరు తర్వాతి దాంట్లో కొంచెం తగ్గారు. 2021లో. అయితే మీ పెరుగుదల ఆగిపోయిందా, లేదా ఈ ఎన్నికల్లో మార్పు రావచ్చని మీకు అనిపించేలా ఏమైనా జరుగుతోందా? లేదు, నేననుకుంటున్నాను మా పెద్ద ఎదుగుదల 2024 లోక్సభ ఎన్నికల్లో జరిగింది. అక్కడ మేము దాదాపు 20% ఓట్ల వాటాను సాధించాము మరియు దాన్నే మా నాయకత్వం ఒక మలుపుగా అభివర్ణించి ఎదుగుదల సమయం ముగిసిందని, ఇప్పుడు రాజకీయ విస్తరణ సమయం అని చెప్పింది. మీకు తెలుసు, పార్టీ త్రిశూర్లో ఒక ఎంపీని గెలిపించుకుంది. నేను తిరువనంతపురంలో చెప్పుకోదగ్గ రీతిలో 2వ స్థానంలో నిలిచాను. కాబట్టి నేననుకుంటున్నాను మీరు చెప్పింది పూర్తిగా సరైనది. కేరళ రాజకీయాలలో బీజేపీ, ఎన్డీఏ ఒక అప్రస్తుతమైన మరియు సంబంధం లేని శక్తి అనే భావన లేదా కథనం, మొత్తం చర్చ అంతా దీని గురించే ఉండేది. అది మొదట 2024లో, ఆపై 2025లో స్థానిక సంస్థల ఎన్నికలతో మారింది. ఆ సమయంలో మేము 45 సంవత్సరాలుగా వామపక్షాలు దాదాపు ఏకఛత్రాధిపత్యంలా భావించిన తిరువనంతపురం కార్పొరేషన్ను వామపక్షాల నుండి చేజిక్కించుకున్నాము. కాబట్టి నేననుకుంటున్నాను ఆ రెండూ కేవలం మా కోసమే కాదు, కేరళ ప్రజల కోసం కూడా ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తాయి. ఎందుకంటే బీజేపీ మద్దతుదారులుగా ఉన్నవారిలో చాలామందికి బీజేపీ గెలిచే అవకాశం ఉన్న పార్టీ కాదు. మరియు ఈ విషయం నేను విన్నాను. నేను రాష్ట్ర అధ్యక్షుడినైనప్పుడు మరియు నిలంబూర్ అనే అత్యంత కష్టతరమైన నియోజకవర్గంలో నా మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొన్నప్పుడు, నేను వెళ్లి ప్రచారం చేసినప్పుడు అక్కడ చాలామంది ఓటర్లు నాతో చెప్పేవారు, మేం మీకు మద్దతివ్వాలనుకుంటున్నాము, దశాబ్దాలుగా మీకు మద్దతివ్వాలని అనుకుంటున్నాము, కానీ మీరు ఎప్పటికీ గెలవరు, కాబట్టి మేం మా ఓటును వృధా చేసుకోదలుచుకోలేదు అని. కాబట్టి మాకు నచ్చని అభ్యర్థిని ఓడించగలడని మేము భావించే అభ్యర్థికే మేము ఓటు వేస్తున్నాము. కాబట్టి ఆ కథనం స్పష్టంగా మారింది. ప్రజలు ఇప్పుడు ఎన్డీఏ బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా మరియు సిపిఎం కాంగ్రెస్లను ఎదుర్కోగల కూటమిగా ఓటు వేస్తున్నారు. కానీ మీరు 2024 లోక్సభ ఎన్నికలలో అలా జరిగిందని చెబుతున్నారు. కానీ కేరళలో లోక్సభ మరియు రాష్ట్ర ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. అవును, మీరు నిజానికి కిందకి వచ్చారు. అసెంబ్లీ, స్థానిక మరియు అవును, గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఏదైనా మార్పు ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద ముఖ్యమైన మార్పు ఉంటుంది. ఎందుకంటే నేను లోక్సభ ఎందుకు ముఖ్యమని నేను అనుకుంటున్నానంటే, ఎందుకంటే లోక్సభ అసెంబ్లీకి భిన్నంగా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మరియు నేను దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. లోక్సభలో కూడా మేము 2019లో 14-15% వద్ద నిలిచిపోయాము. అది బీజేపీకి అఖిల భారత స్థాయిలో అత్యధికం. బహుశా మెరుగ్గా 2019 మాకు అతిపెద్దది. ఆపై 24లో బీజేపీ పడిపోయింది. కానీ కేరళలో ఇది దానికి విరుద్ధం. బీజేపీలో మేము 2019లో సుమారు 15% సాధించాము మరియు 2024లో మేము 20% సాధించాము. కాబట్టి మేము లోక్సభ ఎన్నికలలో ఓట్ల వాటాలో స్థిరమైన విస్తరణను చూశాము మరియు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే దృగ్విషయాన్ని చూడాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి చాలా వరకు ద్వైపాక్షికంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ చొచ్చుకుపోవటానికి ఇప్పటికే ఒకరికో లేదా మరొకరికో కట్టుబడి ఉన్న ప్రజలు ఉన్నప్పుడు మీరు చూస్తున్నది కొత్త తరాన్న. అయితే
స్పష్టంగా మీరు ఇప్పుడు మైనారిటీ వర్గాలను కూడా సంప్రదిస్తున్నారు. వీరు సాంప్రదాయకంగా బీజేపీకి ఓటు వేయరని ప్రజలు చెబుతారు. కాబట్టి ఇక్కడ వ్యూహం చాలా విభిన్నంగా మరియు విలక్షణంగా ఉంది. కాదు మొట్టమొదటగా వ్యూహం ఏమిటంటే ప్రజలు యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్లకు ఒక రకంగా ముందే కట్టుబడి ఉన్నారనే దాన్ని తప్పని నిరూపించడం. అది మీ ప్రతిపాదన. నేను 20 సంవత్సరాల క్రితం యూడీఎఫ్కు ఓటు వేశాను కాబట్టి యూడీఎఫ్కే ఓటు వేస్తూ ఉండడం అనేది ఏదో నాకు దేవుడిచ్చిన నిర్బంధం లాంటిదనని. చూడండి, భారతదేశ వాస్తవికత 2000లో అలాగే ఉండేది. 2014కు ముందు కాంగ్రెస్కు సుదీర్ఘ పాలన లభించింది మరియు వారు చేసిన పనుల ద్వారా వారు సంపాదించుకున్న ప్రతిష్టనంతటినీ నాశనం చేయడానికి కాంగ్రెస్కు 10 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా రంగం పూర్తిగా తెరిచి ఉందని నేననుకుంటున్నాను. ఈరోజు ప్రజలు ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్లను రాష్ట్రాన్ని ఒక చిక్కుల్లోకి, ఒక ముందుకు దారిలేని స్థితిలోకి, ఒక నిష్ఫలమైన స్థితిలోకి నడిపించిన సిద్ధాంతాలుగా మరియు రాజకీయ కూటములుగా చూస్తున్నారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం మన దగ్గర ఉంది. దేశంలోనే అత్యధిక నిరుద్యోగం మన దగ్గర ఉంది. మరియు మీరు రాజధాని నగరం తిరువనంతపురంలో సచివాలయానికి సరిగ్గా పక్కనే వెళితే మీరు దారుణమైన పేదరికాన్ని చూస్తారు. కాబట్టి చూడండి, అంతిమంగా ప్రతి పౌరుడు, ప్రతి మలయాళీ, స్త్రీ అయినా పురుషుడైనా ఆలోచించే వ్యక్తి వారు దీన్ని చూస్తారు. రాష్ట్రం బయట ఏం జరుగుతుందో చూస్తారు. మరియు అయినా కూడా అంటే నేను మొన్న చూసిన ఒక మంచి వైరల్ విషయం ఒకటుంది. అదేమంటుందంటే, మా నాన్న యూడీఎఫ్కు ఓటు వేశారు, మా అమ్మ ఎల్డీఎఫ్కు ఓటు వేశారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఓటు వేయను. అయితే ఇది కొత్త తరమా? కాబట్టి అవును, నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాళ్లు అంటే యువతరం ఖచ్చితంగా ఏదో చచ్చిపోయిన సిద్ధాంతాన్ని లేదా గరీబీ హఠావో లాంటి పనికిరాని వాగ్దానాన్ని లేదా ఏదో మార్క్సిస్ట్ లేదా కార్ల్ మార్క్స్ యొక్క దాస్ క్యాపిటల్ లేదా అలాంటి వాటిని పట్టుకొని వేలాడరు. ఇకపై ప్రాసంగికం కాదు. వారికి కావలసింది పనితీరు, రాజకీయాలు. వారికి ఫలితాలిచ్చేవారు కావాలి. మరియు అది భారతదేశానికి వర్తిస్తుంది. మరియు అది కేరళకు కూడా వర్తిస్తుంది. అయితే మీరు ఎవరు లక్ష్యంగా చేసుకుంటున్నారు? మీరు సిపిఎం ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారా? దానిని చాలా వరకు ఒక హిందూ తరహా పార్టీగా చూస్తారు? లేదా మీరు యూడీఎఫ్ ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారా? లేదు. మరియు నేను ఇది వినడానికి కొంచెం మీకు తెలుసు. నా ఉద్దేశ్యం, నా సమాధానం మీరు కోరుకున్నంత తెలివైనదిగా లేదని మీరనుకోవచ్చు. కానీ ఈ విషయంలో మేము చాలా వివేకంతో ఉంటాము. మా పార్టీలో గొప్ప రాజకీయ పాండిత్యం ఏమీ లేదు. నా ఉద్దేశ్యం, 3.5 కోట్ల మంది ఓటర్లున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాము. మరియు కేరళ కోసం మేము ఏమి చేయగలమో, గత 12 సంవత్సరాలలో భారతదేశం కోసం ఏమి చేయబడిందో అనే ఒక బలమైన దార్శనికతను మేము వారికి అందిస్తున్నాము. మరియు అది ఒక ముస్లిం ఇల్లు అయినా లేదా ఒక క్రైస్తవ ఇల్లు అయినా లేదా ఒక హిందూ ఇల్లు అయినా లేదా ఒక నేసీ ఇల్లు అయినా లేదా ఒక తీరప్రాంత ఇల్లు అయినా లేదా మీకు తెలుసు ఒక ప్లాంటేషన్ ఇల్లు అయినా మేము అక్కడికి వెళ్లి వారికి చెబుతాము. అప్పుడు ఈ కథ ప్రతి మలయాళీని ఆకట్టుకుంటుంది. మేము కేవలం సిపిఎం నుండి మాత్రమే ఓట్లు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం లేదు. మేము పోటీ చేయబోతున్నా మరియు మేము స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అనేక పోటీలు నేరుగా ఎన్డీఏ మరియు కాంగ్రెస్ మధ్య ఉన్నాయి. నేరుగా ఎన్డీఏ మరియు సిపిఎం మధ్య ఉన్నవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఎల్డీఎఫ్ను లక్ష్యంగా చేసుకోవడం లేదా యూడీఎఫ్ను లక్ష్యంగా చేసుకోవడం గురించి కాదు. నా ఉద్దేశ్యం, మేము ఒక విస్తృతమైన ముస్లిం ప్రచార కార్యక్రమం చేశాము. ముస్లింలు సాంప్రదాయకంగా ఉత్తరాన ఎల్డీఎఫ్కు మరియు మధ్య మరియు దక్షిణ ప్రాంతాలలో యూడీఎఫ్కు ఓటు వేస్తారు. కానీ మాకు కేరళ అంతటా అవుట్ రీచ్ ఉంది మరియు మేము అదే సందేశాన్ని వారి వద్దకు కూడా తీసుకువెళ్తున్నాము. అంటే దానర్థం నేను తీసుకుంటున్నానని మేము బీజేపీ, యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్ నుండి ఓట్లను తీసుకోబోతున్నామని అనా? మనం ఎదగాలంటే యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ రెండింటి సాంప్రదాయ ఓటర్లు ఎన్డీఏకి ఓటు వేసి ఎంచుకోవడం ద్వారానే మనం ఎదుగుతామని నేను అనుమానిస్తున్నాను. కానీ సాధారణంగా సిపిఎం బలంగా ఉన్న చోట మీరు మెరుగ్గా రాణించారు. నేను అంత ఖచ్చితంగా చెప్పలేను. అది అలా అనిపించవచ్చని నేననుకుంటున్నాను. ఎందుకంటే ముస్లింలు చాలా వరకు అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 100% కాకపోయినా కానీ అధిక శాతంలో యూడీఎఫ్కే ఓటు వేస్తారు. మరియు ఆ ఓటు విభాగాన్ని ఛేదించటం మాకు అత్యంత కష్టతరం కాబోతోంది. అందుకే మీరు కేవలం గణాంకాలు మరియు సంఖ్యలను చూస్తే సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్ల కంటే సాంప్రదాయ సిపిఎం ఓటర్ల నుండి మేము ఎక్కువ మద్దతు పొందుతున్నట్లు మీకు అనిపించవచ్చు లేదా కనపడవచ్చు. కానీ ఈరోజు మీకు తెలుసా, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్న పెద్ద సంఖ్యలో క్రైస్తవ ఓటర్లు ఎన్డీఏ అభ్యర్థులుగా మారుతున్నారు. అలాగే ఎన్డీఏకు మద్దతిస్తున్నారు.
మీకు తెలుసా, లెఫ్ట్ మరియు యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ రెండూ తమ ఎమ్మెల్యేలలో పెద్ద సంఖ్యలో మళ్లీ నిలబెడుతున్నాయి. ఎందుకంటే ప్రజలు వారి ఎమ్మెల్యేల పనితీరుతో మరియు ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో చేస్తున్న పనులతో సంతోషంగా ఉన్నారు. మరి వారెందుకు వారిని వదిలి తెలియని మార్గాన్ని ఎంచుకుని మీకు ఓటు వేయాలి? ఎవరు ఎవరు ఎలా ఎందుకు ఎవరు ఎవరిని వదిలేయాలి? వారి ప్రస్తుత అభ్యర్థులను మరియు ప్రస్తుత పార్టీలను. నేను ఏ అభ్యర్థిని వదిలేయమని వారిని అడగడం లేదు. వారు మళ్ళీ నిలబెట్టాలనుకుంటే అది వారి ఇష్టం. మరి మీరు పురోగతిని ఎలా సాధిస్తారు? లేదు అది అంటే నేను దేనికి హామీ ఇవ్వటం లేదు. ఇది మా ఆకాంక్ష, ఇది మా లక్ష్యం. మరియు వారి రాజకీయాల విచ్ఛిన్న స్వభావం మరియు రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి కారణంగా మేము అందించేది మార్పుకు సంబంధించిన ఒక పూర్తిగా స్పష్టమైన కొత్త సందేశమని, మరియు ప్రజలు మాకు మద్దతిస్తారని మాకు చాలా వరకు నమ్మకం ఉంది. నేనిక్కడ ఏదో రాజకీయ పండితుడిలా కూచుని నేను ఎల్డీఎఫ్ ఓట్లలో 8.5% తీసుకుంటాను, దానిపై నాకు నమ్మకం ఉంది అని చెప్పడం లేదు. అలాగే వారి ఎమ్మెల్యేలు మంచివారా చెడ్డవారా అని కూడా నేను చెప్పడం లేదు. ఆ తీర్పు ఇవ్వడానికి నేనెవర్నీ కాదు. కానీ నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను, ప్రజలు ఇచ్చిన తీర్పును వారు ఒక్కసారి కాదు, రెండుసార్లు పదే పదే వమ్ము చేశారని. నేను వెళ్ళాను. ఉదాహరణకు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ముఖ్యమంత్రి నియోజకవర్గమైన ధర్మడంకు వెళ్ళాను. మేము అదాలత్ అని పిలువబడే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. అక్కడ ప్రజలు వచ్చి వారి సమస్యలను విన్నవించుకోవచ్చు. నేను దాన్ని ప్లాన్ చేసినప్పుడు నా పార్టీలోని ప్రతి ఒక్కరూ మీకు పిచ్చి పట్టిందా అన్నారు. ఇది సిపిఎం కంచుకోట, ఇది సిపిఎం ముఖ్యమంత్రి గారి కంచుకోట. అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. మా దగ్గరికి 5,000 మంది 3,847 ఫిర్యాదులతో వచ్చారు. మరియు తాగునీటి గురించి ఫిర్యాదులు, రోడ్ల గురించి ఫిర్యాదులు, విద్యుత్ గురించి ఫిర్యాదులు, డ్రైనేజీ గురించి ఫిర్యాదులు, చెత్త మరియు ఘనవ వ్యర్థాల నిర్వహణ గురించి ఫిర్యాదులు. నిజమైన ప్రాథమిక సమస్యలు. నాకు ఎవరితోనూ అస్సలు ఏ సమస్యలు లేవు. ఈరోజు కేరళలో 48% మందికి వారి ఇళ్లలో పైపుల ద్వారా తాగునీరు లేదు. మరియు జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పుడు కేరళ కంటే వెనుకబడి ప్రారంభించి 100% చేరుకున్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల గురించి నేను మీకు వివరంగా చెప్పగలను. ఇప్పుడు ఇవి వాస్తవాలు. ఇప్పుడు ప్రజలు, కొంతమందికి ఇది నచ్చవచ్చు, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. మేమీరోజు పూర్తిగా ఆర్భాటపు మాటలు లేకుండా పోటీ చేస్తున్నాము. మేము వాస్తవాల గురించి మాట్లాడుతున్నాము. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. మేము భారతదేశంలో ఏమి చేశామో మరియు కేరళలో ఏమి చేయగలమో దాని గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేననుకుంటున్నాను, ఈరోజు ఎల్డీఎఫ్ మరియు కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది ఏమిటంటే, చెప్పడానికి ఏమీ లేనందున వారు మళ్లీ దానికే వెళ్తారు. మరియు మనం ఇది 4 రోజుల క్రితం మొదలవడం చూశాము. సిపిఎం రంగంలోకి దిగి కాంగ్రెస్ బీజేపీ యొక్క బి టీం అని చెప్పింది, మరియు కాంగ్రెస్ రంగంలోకి దిగి సిపిఎం బీజేపీ యొక్క బి టీం అని చెప్పింది. కాబట్టి మేమే ఏ టీం అని ఇద్దరి మనసులలో ఒక విషయం స్థిరపడింది. కాబట్టి ఇది అందుకే నేను మిమ్మల్ని దాని గురించి అడగబోతున్నాను. ఎందుకంటే అందరూ మీరు అని అంటున్నారు. ఎవరితోనైనా సులభంగా కలిసిపోతూ మీరు ఆచరణాత్మకంగా ఆలోచిస్తున్నారు. మీరు గెలవాలనుకుంటున్నారు. మరియు 2 పక్షాలు యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ ఒకరినొకరు ప్రధాన శత్రువుగా చూసుకుంటాయి. కాబట్టి వారు మీతో వస్తారు. వారు బలహీనమైన అభ్యర్థిని నిలబెడతారు. మీరు దేనికి దగ్గరగా ఉన్నారు? యూడీఎఫ్కా లేక ఎల్డీఎఫ్కా? నేను వారిలో ఎవరికీ దగ్గరగా ఉండే అవకాశమే లేదు ప్రణయ్. చూడండి, ఇది కేవలం ఇంగిత జ్ఞానం. కానీ మీ దగ్గర చాలా డబ్బుంది. లేదు. ఈరోజు ఎల్డీఎఫ్ అనేది వందలాది బీజేపీ కార్యకర్తలను చంపిన, వధించిన ఒక పార్టీ. మీరు చెప్పేది నిజమే అని అనుకుందాం. నేను డబ్బు సంచులతో ఉన్న ఒక ఆచరణాత్మక మేధావిని, మరియు నేను ఏదైనా ఆచరణాత్మకమైన వాస్తవికమైన ఒప్పందంలోకి వెళ్లాలనుకుంటున్నాను. నా పార్టీ నన్ను అనుమతించదు. అది అసాధ్యం. అది ఊహించలేనిది. రెండవది, కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది అని అనుకుంటే అది మీరే చెప్పండి, అది కనీసం కొంచెమైనా సాధ్యమా? నిశ్శబ్దం. కాబట్టి ఇది భయాందోళన. ఇది 4 రోజుల క్రితం ఎందుకు బయటకొచ్చింది? మీరు దీనిని అధ్యయనం చేయవచ్చు. ప్రతి ఎన్నికల చక్రంలో హర్యానా, ఢిల్లీ కాంగ్రెస్ ఓటమిని పసిగట్టినప్పుడు వారి ప్లేబుక్లో అనుసరించే ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. వాళ్ళు ఒక కథను అల్లుతారు. కుట్ర. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాధితుడు బీజేపీకి దగ్గరగా ఉన్నాడని, తద్వారా వారు ప్రభుత్వ వ్యతిరేకతను చేజికించుకుంటారు. వాళ్ళు దీన్ని ఎక్కడ చేశారో మీకు తెలుసా? మీ రాష్ట్రమైన తెలంగాణలో. దూసుకుపోతున్న, బాగా రాణిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీగా సిద్ధంగా ఉంది. వారికి గట్టి పోటీ ఇస్తోంది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక రాజకీయ పార్టీ అక్కడికి వస్తుంది. బీఆర్ఎస్ మరియు బీజేపీ కూటమిగా ఉన్నాయని ఒక గాలివార్తను సృష్టిస్తుంది.
మరియు ఓటర్లు దానిని గుడ్డిగా నమ్మేశారు. కాబట్టి ఈ వైచిత్రిలో వైచిత్రిని చూడండి. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఈరోజు తెలంగాణను పాలిస్తోంది. ఇప్పుడు మీరు ఇంతకంటే విచిత్రమైన దేనినైనా ఆలోచించగలరా? మరియు వారు దీన్ని ఎలా చేస్తారు? బీఆర్ఎస్, బీజేపీ యొక్క బి టీం అని చెప్పడం ద్వారా వారు ఒక మొత్తం సమాజం యొక్క ఓటును మూకుమ్మడిగా కాంగ్రెస్కు మార్చారు. కాబట్టి ఇదే ఈ ప్లేబుక్. ఖచ్చితంగా అవును. ఇక్కడ వారు అదే ప్రయత్నిస్తున్నారు, కానీ అది పనిచేయదు. కాబట్టి 2 పర్యాయాలే ఒక చరిత్ర. మరియు వారు 3వసారి అధికారంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఎల్డీఎఫ్ ఇక్కడ ప్రభుత్వంలో ఎందుకు ఉండకూడదనిదని మీరనుకుంటున్నారో ప్రజలకు ఏమి చెప్తున్నారు? అంటే చెప్పడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే వారు ప్రజలు అని సూచిస్తున్నట్లున్నారు. అంటే నేను వారితో మాట్లాడుతున్నప్పుడు స్పష్టమైన కోపమేమీ లేదని, వైఫల్యం ఏమీ లేదని వారు చెబుతున్నారు. సరే, నిరుద్యోగం ఎప్పుడూ ఉంటుంది, చూడండి, ద్రవ్యోల్బణం ఉంది. నేను మీకు ఒక చెప్పనా? అంటే మళ్ళీ ఈ స్పష్టమైన కోపం లేదా అస్పష్టమైన కోపం అనే విషయంపై మీ అందరి పాండిత్యానికి ఎంతో గౌరవమిస్తూనే భారతీయ ఓటర్లు సాధారణంగా వీధుల్లోకి వచ్చి కోపంతో ఛాతీరు బాదుకోవడం మొదలుపెట్టేవాళ్లు కాదు. మీరదెక్కడ చూశారు? నేను దాన్ని ఎక్కడా చూడలేదు. 2G స్కామ్ విషయంలో నేను దాన్ని చూడలేదు. ఈ దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్ జరిగినప్పుడు నేను చూడలేదు. ప్రజలు ఇంట్లో కూర్చుని ఉన్నారు. కేరళలో ఎందుకు భిన్నంగా ఉండాలి? శబరిమల నుండి 4.5 కిలోల బంగారం దొంగిలించబడిందని విన్నప్పుడు కేవలం వారు వీధుల్లో లేనందువల్ల ప్రజలు కోపంగా లేరని ఈ రోజు మీరు అనుకుంటున్నారా? 2018లో శబరిమల నాటకమంతా ఆడి 1000 మందిని జైలుకు పంపి 3000 కేసులు పెట్టి తంత్రిని తొలగించాలని కోరిన ఈ ప్రభుత్వం, ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్లి యూటర్న్ తీసుకుని ఆచారాల విషయంలో తంత్రే చివరి మాట అని చెబుతోందని మీరు ఈరోజు అనుకుంటున్నారా? ప్రజలు కోపంగా లేరు. తమ పిల్లలు నిరుద్యోగులుగా కూర్చుని ఉండటాన్ని చూడాల్సి వస్తున్న తల్లిదండ్రులు రాజకీయంగా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇందులో రాజకీయ వాక్చాతుర్యం తీసుకొస్తున్నందుకు వారు అసంతృప్తిగా లేరని ఈరోజు మీరు అనుకుంటున్నారా? కోపాన్ని అల్లర్లతో లేదా గుంపులు బయటికి రావడంతో కొలవరు. అది ఒక భిన్నమైన కొలమానం. మీరు ఒక మంచి పదం వాడాలనుకుంటే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారు కోపంగా లేరని, వారు హింసాత్మకంగా లేరని మీరు చెప్పొచ్చు. మరియు కొల్లం ఎల్డీఎఫ్, కొల్లం, కేరళ అంటూ సిపిఎం బయట ప్రచారం చేస్తున్న కథనం కూడా ఖచ్చితంగా అదే. ఒకవేళ వారికి అంత నమ్మకం ఉంటే నాకొక విషయం చెప్పండి. నాకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థి, అతను ఒక అభ్యర్థి, సిట్టింగ్ మంత్రి అయిన శివన్ కుటన్, ఎన్నికల బ్యాలెట్పై రాజీవ్ అనే సిట్టింగ్ సిపిఎం బ్రాంచ్ సెక్రటరీని అభ్యర్థిగా ఎందుకు పెడుతున్నారు? ప్రజలు అంతగా సంతృప్తిగా ఉంటే అప్పుడు రారాజీవ్ను నాపై పోటీకి పెట్టడంలో ఈ భయమేమిటి? కాబట్టి మీరు ఏదేమైనా ఒకేసారి 2 పడవల మీద కాళ్లు పెట్టలేరు లేదా దానికి విరుద్ధంగా చేయలేరు. మీరు స్పష్టంగా ఉండండి. మీరు అంత అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ అభివృద్ధి అజెండాపై పోరాటం చేయండి. 4 రోజుల క్రితం ఒక కార్యక్రమంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిని ఏదో ఒక విషయం గురించి అడిగారు. ముఖ్యమంత్రి ఏమన్నారు? వెళ్ళి ఈ ప్రశ్న ఇంట్లో అడగండి. అయితే మీ రికార్డుపై మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? బయటికి రండి, చెప్పండి. యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ల మధ్య స్థానిక ఎన్నికలలో కనిపించిన దానికంటే ఇది చాలా గట్టి పోటీ అని చాలామంది అంటున్నారు. అవును. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడి మీకు కొన్ని సీట్లు వస్తే మీరేవైపు వెళ్తారు? మీరేం చేస్తారు? మీరెవరికీ మద్దతివ్వరా? రాష్ట్రపతి పాలన కోసం వేచి చూస్తారా? లేదు. మొదటిది, ఇది చాలా గట్టి పోటీతో కూడిన ఎన్నిక కాబోతోందన్న మీ మాట నిజమేనని నేననుకుంటున్నాను. మరియు డిసెంబర్, జనవరి తర్వాత కాంగ్రెస్ ప్రచారం చేసిన మాకు మరియు మీరు అది చూడగలరు. మరియు వారు బీజేపీపై దాడి చేస్తున్న విధానాన్ని బట్టి అదంతా పోయిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు నా అంచనా మరియు ఇది నా అంచనా. కాబట్టి స్పష్టంగా ఇది పక్షపాతంతో కూడుకున్నది మరియు ఇది స్పష్టంగా నిష్పక్షపాతమైనది కాదు. ఏంటంటే వారు సుమారుగా 40-45 దగ్గర ఆగిపోయారు. ఆ 40-45లో చాలా భాగం ముస్లిం లీగ్ సీట్లే. ఈరోజు యూడీఎఫ్లో ఖచ్చితంగా గెలిచేది ముస్లిం లీగ్ మాత్రమే. దానికి కారణం కూడా నేను మీకు చెబుతాను. ముస్లిం లీగ్ ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసింది. దీనిలో జమాతే ఇస్లామీ మరియు ఎస్డిపిఐ ఇప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కలిసి కూటమిలో భాగంగా ఉన్నాయి. కాబట్టి గతంలో ముస్లిం ఓటు చీలిపోయేది, కానీ ఈ ఎన్నికలలో అది చీలిపోదని వారి అంచనా.
అందువల్ల వారు ఆ ప్రాంతంలో బాగా రాణిస్తారని నా అవగాహన. కానీ 40-45కు మించి నాకు అంచనా లేదు, మరియు వారికి ఖచ్చితంగా అంచనా లేదు. ఇక మీ ప్రశ్నకు సమాధానంగా నేనిప్పుడు మీకు చాలా స్పష్టంగా చెప్తాను. మేము ఏకి మద్దతివ్వము, లేదా ఏ యొక్క క్లోనైనా బీకి కూడా మద్దతివ్వము. అటువంటి పరిస్థితి తలెత్తితే ఏం జరుగుతుందంటే, ఇది నా అంచనా 27 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఇండియా అలయన్స్ అనే అధికారిక రాజకీయ కూటమిలో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం ఇక్కడ మాత్రమే ఈ నాటకం ఆడుతున్నారు. ఇక్కడ కేరళలో కూడా అధికారిక కూటమిలోకి వస్తారు. గతంలో మమ్మల్ని ఓడించడానికి వారు అనధికారికంగా ఇలా చేశారు. అలాంటి పరిస్థితి వస్తే వారు దీన్ని అధికారికంగా చేస్తారు. అందుకే వారిద్దరికీ మెజారిటీ రాకుండా నిరోధించడానికి మేము 140 సీట్లలో గట్టిగా పోటీ చేస్తున్నాము. ఇది మా బలమైన ఆశ. కానీ చూద్దాం. అంటే మీకు కావలసింది మేము సిపిఎంతో గాని కాంగ్రెస్తో గాని జతకట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే స్వాభావికమైన DNA సంబంధం సైద్ధాంతికంగా, రాజకీయంగా సిపిఎం మరియు కాంగ్రెస్ మధ్య ఉంది. వారు ఇండియా అలయన్స్ అనే కూటమిలో ఉన్నారు. వారు పక్కనే ఉన్న తమిళనాడులో మరియు పుదుచ్చేరిలో కలిసి పోరాడుతున్నారు. కాబట్టి మీరు క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా ఆకర్షిస్తున్నారు. మీరు గత ఎన్నికలలో కొంత విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాదు. అక్కడ మీరు సుమారు 1900 చిల్లర అభ్యర్థులను నిలబెట్టారని, మరియు కేవలం 20 చిల్లర అభ్యర్థులు మాత్రమే గెలిచారని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్థానిక ఎన్నికలలో ఏం తప్పు జరిగింది, మరియు క్రైస్తవ సమాజాన్ని ఆకర్షించడం అనేది ఎన్నికలలో మీకు ఎంతవరకు సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? లేదు, మేము ఎవరిని తీవ్రంగా ఆకర్షించడం లేదు. మేమందర్నీ ఆకర్షిస్తున్నాము. మరియు మేము క్రైస్తవ మరియు ముస్లిం సమాజం విషయంలో మీరు దానిని దూకుడు అనాలనుకుంటే బీజేపీ గురించి వారి తలల్లో నింపబడిన ప్రచారాన్ని వారి మనసుల నుండి తొలగించటం, లేదా వారిని అపోహల నుండి బయటపడేయటం మేము తీవ్రంగా చేస్తున్న పని. మరియు గత 20-25 సంవత్సరాలుగా అది విజయవంతంగా చేయబడింది. నేను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా అనుభవించాను. అక్కడ నేను 2 రోజులు ప్రచారం చేసిన తర్వాత నన్ను ఒక ఇంట్లోకి తీసుకెళ్లిన ఒక క్రైస్తవ మహిళ, మీరు నా పిల్లలను చూసుకుంటారు కాబట్టి నేను మీకు ఓటు వేయాలనుకుంటున్నాను, కానీ మీరు వచ్చి నా చర్చిల్ను తగలబెట్టకూడదు అన్నారు. దానికి నేను, కానీ మేము చర్చిల్ను తగలబెడతామని మీకెవరు చెప్పారు అని అన్నాను. కాబట్టి వరుసగా సంవత్సరాలు మరియు దశాబ్దాలుగా తలలలో నింపబడిన విషం అలాంటిది. కానీ ఏదేమైనా అది ఎవరు చేశారో నేను ప్రశ్నించాలనుకోవటం లేదు. కాబట్టి మేము దూకుడుగా, మీరు ఆ పదం వాడాలనుకుంటే దూకుడుగా మరియు చాలా కష్టపడి కఠిన శ్రమ మరియు శ్రద్ధతో బీజేపీ ఎన్డీఏ ఇక్కడ ఏం చేయాలో వారికి చెబుతున్నాము. మరియు ఆశాజనకంగా బీజేపీ ఎన్డీఏపై వారికున్న ఏవైనా అపనమ్మకాలను వారి మనసులో నివృత్తి చేస్తున్నాము. అది మేము చేశాము. ఇప్పుడు అది చాలా ప్రాంతాలలో పనిచేసింది. అది కొన్ని ప్రాంతాలలో పనిచేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మా ఓట్ల వాటా తగ్గడానికి గల కారణాలలో ఒకటి ఏమిటంటే, లోక్సభలో మాకు చాలా ఓట్లు వచ్చిన ఒక నియోజకవర్గం త్రిశూర్. అక్కడ మేము ఈ ఎన్నికలలో అనేక కారణాల వల్ల గణనీయమైన క్షీణతను చూశాము. మా అభ్యర్థి ఎంపిక తప్పుగా ఉంది. మా పార్టీ యంత్రాంగం బహుశా అంత కష్టపడి పనిచేయలేదు, మరియు అనేక కారణాల వల్ల. కానీ అసెంబ్లీ ఎన్నికలలో మేము దాన్ని సరిదిద్దుకుంటాము. చివరిది చాలా త్వరగా అవును. ఒక్కొక్కరు ఒక ప్రశ్న. మేము చుట్టూ తిరుగుతున్నప్పుడు మేము వింటున్న విషయాలలో ఒకటి ఏమిటంటే, కేరళలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు నిజంగా ఒక సమస్య. కేంద్రం ఇక్కడ తగినన్ని నిధులు ఇవ్వటం లేదు. రాష్ట్రం అధికంగా భర్తీ చేయవలసి వచ్చింది. మరియు భారతదేశం అంతటా బాగా రాణిస్తున్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్. కానీ ప్రాంతీయేతరవి బాగా రాణించడం లేదు. అంతేకాకుండా కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే పార్టీ బీజేపీ ఉన్న చోట ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. కానీ అది ఉత్తర దక్షిణ సమస్య కావచ్చు. నా ఉద్దేశం అది కేరళ బాగానే ఉంది. దక్షిణాది మొత్తం చాలా బాగా చేస్తోంది. ఒకవేళ బీజేపీ వస్తే కేరళను కేంద్రం చిన్న చూపు చూడదని మీరు ప్రజలను ఎలా ఎదుర్కొంటున్నారు, లేదా వారికి ఎలా భరోసా ఇస్తున్నారు? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. మరియు మీకు తెలుసు, మళ్ళీ ఇది గొప్ప విషయాలలో ఒకటి. సిపిఎం చాలా బాగా చేసే పనులలో ఒకటి ఏంటంటే, వారికి ఒక భారీ సైబర్ ట్రోల్ సైన్యం ఉంది, మరియు వారు ఒక కథనాన్ని సృష్టించడంలో చాలా సమర్థులు. మరియు కేరళ పట్ల ఏదో ఒక రకంగా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనే ఈ కథనాన్ని సృష్టించడానికి వారు ప్రయత్నించారు. కానీ ఎవరైనా అసలు సమస్య ఏమిటో అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తే, మరియు దురదృష్టవశాత్తు చాలామంది అలా చేయరు,
కేరళతో ఉన్న సమస్య అధిక రుణభారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన రెమిటెన్స్లు, సేవా పన్ను, జీఎస్టీల నుండి పొందే ప్రతి 100 రూపాయల ఆదాయంలో 92.5 రూపాయలు అప్పులు తీర్చడానికి, అంటే అప్పు, అసలు, వడ్డీ మరియు పెన్షన్ల కోసం వెళ్తుంది. కాబట్టి మీరు మీ గొయ్యి మీరే తవ్వుకుని అధికారికంగా ఒక పోంజీ స్కీమ్గా మారితే, ఎందుకంటే మీరు ఒక పథకం నిధులను ముట్టుకోకుండా మరో పథకానికి నిధులు సమకూర్చలేరు. అందుకే నేను బహిరంగంగా చెప్పాను. ఏంటి, ఈరోజు మనం చూస్తున్నది ఒక పోంజీ స్కీమ్ అని. ఇది బడ్జెట్ కాదు. కాబట్టి మీరు ఆర్థిక నిర్వహణ లోపం గురించి ఒక కథనాన్ని సృష్టించి దానికి వేరే పేరు పెట్టాలనుకున్నప్పుడు మీరు కేంద్రం అంటారు. సరే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాలు విసిరాను. మీరు దీన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరెందుకు ఒక చర్చకు బయటికి రారు? ఇది ఒక రాష్ట్ర ఎన్నిక. కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రజలకు అన్యాయం చేసిందన్న ఈ కల్పనను మీరు ప్రచారం చేస్తుంటే నాతో ఒక గంట చర్చకు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? తో మీరు మీ వాస్తవాలను ప్రదర్శించండి. నేను వాస్తవాలను ప్రదర్శిస్తాను. కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందనే దానిపై నా దగ్గర చాలా వాస్తవాలున్నాయి. కానీ ఈ షూట్ అండ్ స్కూట్ రాజకీయాలు, మీరు షూట్ చేస్తారు, మీరు స్కూట్ చేస్తారు, ఆపై దాన్ని పెద్దది చేయడానికి మీ ట్రోల్ సైన్యాన్ని ఉపయోగిస్తారు. మరియు గోబెల్స్ చెప్పినట్లు, మీకు తెలుసా, ఒక అబద్ధాన్ని తరచుగా చెప్పి దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారు. అది గతంలో పనిచేసి ఉండవచ్చు, కానీ నేనిక్కడ ఉండగా అలా చేయడం ఖచ్చితంగా కొంచెం కష్టం. ఎందుకంటే నేను ప్రతి అబద్ధాన్ని సత్యంతో తిప్పికొడతాను. ప్రజలు అనుకుంటారు మీరు. అవును, కాబట్టి అది నేను చెప్పినట్లు మీరు తిప్పికొడతారు. నేనిక్కడికొచ్చి 1 సంవత్సరమైంది. వారు ఈ కల్పనను 9 సంవత్సరాలుగా అమ్ముతున్నారు. వారు 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ప్రతి లోపానికి మీరు వేరొకరిని నిందిస్తారు. హిందీలో నాచ్ న జాయే ఆంక్ అందేరా అని ఒకటుంది. కాబట్టి మీరు ఎన్నికైన ప్రభుత్వం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, మీరు 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు అసమర్థులని ఒప్పుకోండి, లేదా మీరు ఇంకేదో అయి ఉన్నారు. అది ఆ రెండింట్లో ఒకటై ఉండాలి. కాబట్టి బయటికి వచ్చి చర్చించండి. అంటే మీరు ఇప్పటికీ బయటవారే. మీరు చెప్పారు మీరు 1 సంవత్సరం క్రితం వచ్చారని. వాస్తవానికి మీ మొదటి ఎన్నికల కోసం మీరు ఇప్పటికీ బయటివారే. లేదు, నేనిక్కడికి 2 సంవత్సరాల క్రితం వచ్చాను. 1 సంవత్సరం క్రితం రాష్ట్ర అధ్యక్షుడిగా. అవును, ప్రతిభ లేకపోవటం వల్లనే మీరు నటులపై ఎక్కువగా ఆధారపడతారు కాదా? అది ఇక్కడైనా లేదా మరెక్కడైనా. అంటే మీ అభ్యర్థులుగా నటులపై, లేదా 2025 లాగా ఒక రాజకీయ సంస్థగా మారిన కొన్ని పార్టీలాంటి వాటితో పొత్తు. ఆ నమూనా పనిచేస్తుందని మీరనుకుంటున్నారా? ఆ నటులెవరు? అందుకేనా మీరలా చేస్తున్నారు? నాకు తెలీదు. మీరు ప్రస్తావిస్తున్న ఏ నటులు మా పార్టీలో ఉన్నారో నాకు తెలీదు. మీకొక అభ్యర్థి ఉన్నారు, ఆయన ఒక నటుడు. మీకు మిస్టర్ ఉన్నారు, మీకు తెలుసుగా. సురేష్ గోపి ఉన్నారు. సురేష్ గోపి పార్లమెంట్ సభ్యులు. అంటే ఆయన పార్లమెంట్ సభ్యులు. ఆయన నటుడిగా ఉండేవారు. ఆయన నటిస్తూనే ఉన్నారు. 2020 అభ్యర్థి కూడా నటియే కాదా? ఎవరిది? అర్పిత. పేరు మర్చిపోయాను. చూడండి, నేను చెప్పలేను. తిరస్కరణకు గురయ్యారని నేను అనుకుంటున్న ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే చూడండి, అంటే ఇది ఇలా చెప్తున్నందుకు క్షమించండి, కానీ ఇది నిజంగా ఒక సంభాషణ యొక్క హద్దులను దాటుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి వారి వృత్తిపై హక్కు ఉంటుంది. ఒకవేళ ఆమె ఒక నటి అయితే ఆమెకు ఎన్నికలలో పోటీ చేసే మరియు ఆ ప్రత్యేక నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే చట్టబద్ధమైన హక్కు లేదని ఎక్కడ రాసి ఉంది? అలా ఎక్కడ రాసుంది? కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి చేరటానికి స్వేచ్ఛగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఆకాంక్ష ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులు ఉన్నారు. వారు విద్యార్థి సంఘాల ద్వారా వెళ్లే మార్గాన్ని అనుసరించాలనుకోవటం లేదు, మరియు వారు రాజకీయాల్లో చేరాలనుకుంటున్నారు. దానిలో తప్పేముంది? మరియు చివరికి ప్రజలే నిర్ణయిస్తారు కదా. మీరు నటుడైనా లేదా న్యాయవాది అయినా, జర్నలిస్ట్ అయినా లేదా పారిశ్రామికవేత్త అయినా, మీరు గెలిచినా లేదా మీరు గెలిచినా ఓడిపోయినా, లేదా మీకు అవకాశం ఇవ్వబడినా ఇవ్వబడకపోయినా, మీరిప్పుడే ప్రణయ్తో 2024 ఒక మలుపు అని చెప్పారు. కేరళలో బీజేపీకి. కానీ ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ స్థాయిలో మీ మలుపేంటి? అంటే అది 20-25%. మరియు మీరు కనీసంగా ఎలాంటి సీట్లను చూస్తున్నారు? లేదు, నేను 2026ను ఒక కీలకమైన మలుపుగా చూస్తున్నాను. భారత రాజకీయ చరిత్రలో 2014 ఎలాగో కేరళ రాజకీయ చరిత్రలో ఇది కూడా అలాంటి క్షణమే. నేననుకుంటున్నాను ఇది నా అంచనా, మరియు దీనిపై నాదే చివరి మాట కాదు.
నేను మీకు పూర్తి వివరాలు ఇవ్వగలను. నాకు చాలా అభివృద్ధి చెందిన అంతర్దృష్టి ఉంది. ఏంటంటే రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో ఒక మార్పు రాబోతోంది. యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ల మధ్య ఈ పింగ్ ప్యాంగ్ ఆటతో ప్రజలు విసిగిపోయారు. ఇది దాదాపుగా ఒక జీరో సమ్ గేమ్. నాకు పినరయ్ విజయన్ దొరుకుతారు, లేదా నాకు రాహుల్ గాంధీ దొరుకుతారు. అంటే ఇది ఎలా ఉందంటే నాకు వేరే ఏ ప్రత్యామ్నాయం లేదా. మీకు తెలుసా, ఇది ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. కాబట్టి ప్రజలిప్పుడు చూడండి, ఈ ప్రత్యామ్నాయాన్ని పరిశీలిద్దాం అని చూడటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడికి దారితీస్తుందో నేను బీజేపీ మరియు వాళ్ళు మొత్తం 140 సీట్లు గెలుస్తారా? అది నేను దాన్ని చాలా ఇష్టపడతాను. మనం 140 కంటే తక్కువ సంఖ్యతో ముగిస్తామా? నేనైనా కూడా దాన్ని ఇష్టపడతాను. కానీ మేం గతంలో ఉన్నట్టుగా ఒక సీటు కోసం ఈ పోరాటంలో లేము. మేము 1.5 సీటు కోసం ఈ పోరాటంలో లేము. అయితే మీకు 10 సీట్ల కంటే తక్కువ వస్తే నిరాశ చెందుతారా? మేమందరం పెడుతున్న ఈ కృషి పనికి నాకు 20, 25, 30, 35 సీట్లు రాకపోతే నేను నిరాశ చెందుతాను. తప్పకుండా నేను నిరాశ చెందుతాను. అయితే మేము ఈరోజు మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నామని బహిరంగంగా చెప్తున్నాము. మనం మార్పు తీసుకురావాలనుకుంటే మనం ప్రభుత్వంలో ఉండాలి. మేం మార్పు తీసుకురాలేము. 15 మంది ఎమ్మెల్యేలుగా ఉండి మనం ఏ మార్పు తీసుకురాగలం? కాబట్టి మేము మా మొత్తం ప్రతిపాదన పనితీరు, రాజకీయాలు మరియు మార్పు తీసుకురావడం గురించినది. మాటం తుడంగా అంటే ఏమిటి? మార్పును ప్రారంభిద్దాం. కాబట్టి త్రిపురలో సరిగ్గా ఇదే జరిగింది. కేరళలో సరిగ్గా ఇదే జరగాలని మేము అనుకుంటున్నాము.